శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం దశమ స్కందంలోకి అడుగుపెట్టబోతున్నాం అనమాట. ఈ దశమ స్కందం నుంచి మనకంతా కూడాను కృష్ణావతార లీలా విశేషాలన్నీ కూడాను కనబడుతుంటాయి. అయితే ఈ భాగవత కథలో దశమ స్కందం నుంచి ద్వాదశ స్కందం వరకు కూడాను మొత్తం అంతా కూడాను కృష్ణ చరిత్రే అన్నమాట. కాబట్టి ఇందులో మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న కంసుడి కథలు, పూతన కథ, అఘాసుర వధ ఇలాంటివి చాలా చాలా కథలు మనకు తెలిసిన బోలెడన్ని కథలు ఇందులో ఉంటాయన్నమాట. కృష్ణ జననం దగ్గర నుంచి మొదలుపెట్టి గోపికలతోటి స్నేహం, గోపబాలులతోటి స్నేహం, కాళింది మర్దనం ఇవన్నీ కూడాను ఇందులో ఇంక్లూడ్ అవుతుంటాయి. పిల్లలందరినీ కూర్చోపెట్టి తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పమని కోరుకుంటున్నాను. సరళంగా భాష యూజ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తుంటాను. ఎక్కడైనా కాస్త ఈ పదం ఇలాగే అవసరం అన్న చోట మాత్రం అవే వాడుతూ ఉంటాను. సో దట్ మన లాంగ్వేజ్ యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియాలి, అలవాటు పడాలి అన్న ఉద్దేశంతోటి. మీరు కూడాను నా అభిప్రాయంతోటి ఏకీభవిస్తారని ఆశిస్తూ కథలోకి ముందుకెళ్దాం. పరీక్షిత్ మహారాజు శుకుడిని ఈ విధంగా అడుగుతున్నారనమాట. ఏమని? సుఖయోగేంద్ర, తమరు నాకు సూర్యవంశ రాజుల చరిత్ర, చంద్రవంశ రాజుల చరిత్ర వివరంగా చెప్పేశారు. ఆ వంశంలో ధర్మశీలుడైన యదువు పేరుతోటి పిలువబడే పరమ పవిత్రమైన యదువంశం గురించి కూడా మీరు చెప్పారు. ఈ యదువంశంలోనే శ్రీకృష్ణుడు, బలరాములు ఉద్భవించారని కూడా మీరు చెప్పారు. ఈ విశ్వ సృష్టికి మూలమైనవాడు, ఈ విశ్వం అంతా నిండి ఉన్నవాడు అయిన పరమాత్మ యాదవ్ కులంలో శ్రీకృష్ణుడుగా అవతరించి ఏ ఏ లీలలు చేశాడో ఆయా లీలా విశేషాలు నాకు వివరంగా చెప్పండి అంటూ ప్రార్థించాడనమాట. ఇంకా ఆయన అన్నాడు, ఈ శ్రీకృష్ణుడి చరిత్ర వినడం కృష్ణ భక్తులకు చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంటుందిట. బుద్ధిమంతుడైన వాడు ఎవరైనా కృష్ణలీలలు వినడానికి ఉత్సాహపడుతూ ఉంటాడు. కాబట్టి నేను కూడా ఉత్సాహపడుతున్నాను. మా తాతలందరూ కూడాను ఈయననే ఒక నావగా చేసుకుని కురుక్షేత్రం అనే సముద్రాన్ని దాటారు అన్న విషయం నాకు తెలుసు. కాబట్టి మీరు ఈ కృష్ణ భగవంతుడి యొక్క లీలలు నాకు విశదీకరించి చెప్పండి అంటూ పలు పలు విధాలుగా కోరాట. అప్పుడు సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు తోటి ఈ విధంగా చెప్పసాగాడు. ఏమని? ఓ పరీక్షిత్ మహారాజా, నీ బుద్ధి పరమాత్మ యందు లగ్నం అయిందయ్యా. నాకు అర్థమైపోయింది ఇంక నీ విషయం. నువ్వు శ్రీకృష్ణు యందు ఏకాగ్ర భక్తి కలిగి ఉన్నావు. శ్రీ మహావిష్ణువు పాదాల నుండి ఉద్భవించిన గంగ 3 లోకాలను పావనం చేసినట్టుగా శ్రీకృష్ణుని చరిత్ర గురించి అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నించిన వాడు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాడిని, శ్రీకృష్ణ చరిత్ర విన్నవాడిని పవిత్రులుగా చేస్తుందది అంటూ ఆయన కథ మొదలుపెట్టారనమాట. ద్వాపర యుగంలో అధర్మం పెచ్చిరిల్లిపోయిందనమాట. క్షత్రియులు అందరూ ధర్మం తప్పేశారు. వారిలో రాక్షసత్వం పెళ్ళుబిగింది. ఎవ్వరికి వారు సైన్యాలను సమకూర్చుకొని యుద్ధాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రజాక్షేమం మరిచిపోయారు. రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మనకు జరుగుతున్నది అంతే కదా. ప్రజాక్షేమం మరిచిపోయి ఈ రాజకీయ నాయకులంతా కూడాను ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాంతోటి భూదేవి యొక్క భారం పెరిగిపోయిందనమాట. అప్పుడు ఆ సమయంలో కూడా అదే, ఇప్పుడు కూడా భూదేవి అలాగే బాధపడుతుంది, అప్పుడు కూడా అలాగే బాధపడింది. ఆ సమయంలో గోవు రూపంలో బ్రహ్మ వద్దకు పోయి ఆయనకు తన కష్టాలన్నీ చెప్పుకుందట. బ్రహ్మదేవుడు భూదేవిని తీసుకుని మహాశివుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే మహాశివుడు కూడా వీళ్ళందరినీ తీసుకుని దేవతలతో సహా వైకుంఠానికి వెళ్ళాట. బ్రహ్మదేవుడు పురుష సూక్తాన్ని పఠిస్తూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. పరమాత్మను ధ్యానించాడనమాట. దేవతాగణాలన్నీ కూడాను అలాగే నిశ్చలంగా నిలబడి ధ్యానాన్ని చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఆయన అలా సమాధిలో కూర్చున్నప్పుడు ఆయన హృదయంలో కొన్ని మాటలు వినబడ్డాయట. అవన్నీ జాగ్రత్తగా విని ఈ మౌనంగా కూర్చున్న దేవతాగణాలతోటి ఆయన ఈ విధంగా షేర్ చేసుకున్నారు. ఏమని? వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు నా మనసులో గోచరించి కొన్ని మాటలు చెప్పాడు. ఆయనకి భూదేవి కష్టం ఇంతకు ముందే తెలుసుట. ఆయన భూలోకంలో అవతరించబోతున్నాడు. ఆయన భూలోకంలో సంచరిస్తున్న కాలంలో మీరందరూ అంటే దేవతాగణాలంతా కూడాను యాదవ వంశంలో ఆయనకు పుత్రులుగా, పౌత్రులుగా, బంధువులుగా, అనుచరులుగా జన్మించండి. ఆయనకి సహకరించండి. పరమాత్మ భూలోకంలో వసుదేవుని ఇంట్లో కృష్ణుడు అనే పేరుతో జన్మిస్తాడు. అక్కడి నుండి నందుని గ్రామానికి అంటే తీసుకువెళ్ళబడతాడు. దేవతా స్త్రీలందరూ ఆ గ్రామంలో గ్రామస్తులుగాను, గోపకాంతలుగాను పుట్టండి. పరమాత్మ రాక కోసం ఎదురు చూడండి.
వాసుదేవుని అంశ అయిన సంకర్షణుడు అంటే ఆదిశేషుడు పరమాత్ముడి కన్నా ముందే పుట్టేస్తాడక్కడ. శ్రీకృష్ణుడికి అన్నగారుగా వ్యవహరిస్తాడాయన. 3 లోకాల్లో ఏ విష్ణుమాయ ఆవరించి ఉందో ఆ మాయాశక్తి భగవంతుని ఆదేశం ప్రకారం ఆవిర్భవిస్తుంది. దేవకిని నిద్రావస్థలో ఉంచుతుంది. కంసుడిని మోసం చేస్తుంది. కాబట్టి మీరందరూ మీ మీ శక్తికి తగ్గట్టుగా భూలోకంలో అవతరించండి. భగవానునికి సహకరించండి అని పలికి బ్రహ్మదేవుడు దేవతాగణాలను ఆదేశించి భూదేవిని తగు విధంగా ఓదార్చి తన లోకాలకెళ్ళిపోయాడనమాట. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏమిటి? పరమాత్మ నిరాకారుడు. బ్రహ్మకు, శివుడుకు, దేవతలకు, భూదేవికి ఏ రూపంలోనూ కనబడలేదు. సమాధి అవస్థలో ఉన్న బ్రహ్మకు మనసులో గోచరించాడు. కర్తవ్యాన్ని ఉపదేశించాడు. మనం పూజించే విష్ణుమూర్తి మనం కల్పించుకున్న మూర్తి అన్నమాట. మనం ఏ విధంగా సంకల్పిస్తే ఆ రూపంలో మనకు కనబడతాడు. ఆ పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే ముఖ్యం. పరమాత్మను దర్శించాలి అంటే అదొకటే మార్గం. మనస్సును నిశ్చలంగా ఉంచుకొని ధ్యానం చేయాలి. పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతరించడానికి మూల కారణం ఈ విధంగా పరిణమించింది. ఇంక భూలోకంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం అంటూ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి ద్వాపర యుగం లోపల సూరసేనుడు అనే యాదవరాజు ఉండేవాడు అంటూ కథ చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఈ సూరసేనుడికి మధురా నగరం రాజధాని. మాధురము, సురసేనము అని 2 రాజ్యాలను పరిపాలిస్తుండేవాడు. అయితే మనం ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్ళి మనం 9దో అధ్యాయంలో ఏమిటి యాదవరాజుల గురించి, వంశాల గురించి చెప్పుకున్నాం కదా! అదొక్కసారి జస్ట్ వెనక్కి తిరిగి చూద్దాం. ఏమిటి? సూర్యుని కుమారుడు వసుదేవుడు. అహుకుడు అనే రాజుకు దేవకుడు, ఉగ్రసేనుడు కుమారులనమాట. దేవకుని కుమార్తె దేవకి. ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. దేవకికి కంసుడు పెద్ద తండ్రి, పినతండ్రి సంతానం అన్నమాట. ఈ విధంగా అన్నా చెల్లి అయ్యారు వాళ్ళిద్దరు. సూర్యుడి కుమారుడు వసుదేవుడు. దేవకుని కుమార్తె దేవకిని వివాహం చేసుకున్నాడు అతను. ఇక్కడి వరకు ఇది పాస్ట్ మనకి. ఇప్పుడు మనం ఏంది ఈ మధురా నగరం యాదవ రాజులకు రాజధానిగా ప్రసిద్ధి చెందిందని చెప్పుకున్నాం కదా! దేవకి వసుదేవుల వివాహం మధురా నగరంలో వైభవంగా జరిగిపోయిందట. కొత్త పెళ్లి కూతురు దేవకిని వెంటబెట్టుకుని వసుదేవుడు తన ఇంటికి వెళ్ళడానికి రథం ఎక్కాడు. దేవకి తండ్రి ఆయనకి అంటే ఎవరు? దేవకుడనమాట. ఏం చేశాడు? ఈ అల్లుడికి వివాహ సమయంలో 400 ఏనుగులు, 10,000 గుర్రాలు, 1800 రథాలు, వివిధ రకాలైన ఆభరణాలు, దాసీలను ఇవన్నీ కూడాను కూతురికి, అల్లుడికి ఇద్దరికీ కూడాను కానుగ్గా ఇచ్చాట. ఉగ్రసేనుని కుమారుడున్నాడు గదా! దేవకి అన్నగారైన కంసుడాయన. కజిన్ బ్రదర్. తన చెల్లి మీద ఉన్న ప్రేమతోటి దేవకి, వసుదేవులు ఎక్కిన బంగారు రథాన్ని స్వయంగా నడపడానికి రథం ఎక్కి పగ్గాలు పట్టుకున్నట్ట. ఇంక శంఖాలు, మృదంగాలు, తూరినాదాలు ఆహా! ఈ శబ్దాలన్నీ మిన్నంటిపోయాయి. కంసుడు నడుపుతున్న రథం కాస్త బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా ఆకాశంలోంచి ఒక శబ్దం వినిపించింది. అంతే. అక్కడేం జరిగింది? ఓరి మూర్ఖుడా! కంస! ఎవరి రథం నడుపుతున్నావో తెలుసా నీకు? నీ రథంలో ప్రయాణిస్తున్న నీ చెల్లెలికి అష్టమ గర్భంలో పుట్టబోయేవాడి చేతిలో నువ్వు మరణిస్తావు అంటూ ఒక ఆకాశవాణి మాట వినబడింది. అంతే. ఇంకేముంది? భోజకులానికి కళంకం తెచ్చిపెట్టాడు. పాపాత్ముడు, క్రూరుడు వీడు ఈ కంసుడనమాట. వాడికొక్కసారిగా భయం, కోపం రెండూ కలిగాయి. అతని ఆలోచన శక్తి అంతా కూడా నశించిపోయింది. బుద్ధి కాస్త పెడదోవ పట్టేసింది. అప్పటివరకు ప్రేమ, చెల్లి అంటూ ఉన్నవాడు ఆవిడ జుట్టు పట్టుకుని కిందకి లాగేశాట. కత్తి తీసుకున్నాడు. ఇదంతా చూసిన వసుదేవుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాట. తన భార్యను వధించడానికి కత్తి ఎత్తిన కంసుడిని ఆపడానికి ప్రయత్నం చేశాడు. కంసుడితోటి ఇలా అన్నాడు. నీవు భోజవంశంలో పుట్టావు కదా! నీవు వీరుడివి, గుణవంతుడివి, అందరూ నిన్ను పొగుడుతూ ఉంటారు. నీ వంటి వీర్యవంతుడు, గుణవంతుడు ఈ ప్రకారంగా ఒక అబలను, ఒక నూతన వధువును, అది సోదరుడిని చంపడం న్యాయమా? ధర్మమా? ఈవిడికి కలగబోయే 8వ సంతానం నీ మృత్యువుకి కారణం అని ఆకాశవాణి పలికింది గదా! మృత్యు నిన్నే కాదయ్యా, లోకంలో పుట్టిన వారందర్నీ కూడాను వరిస్తుంది. ఇది సహజం. పుట్టినవారు గిట్టక తప్పదు గదా! ఎవరూ కలకాలం జీవించి ఉండరు కదా! అంటూ అతనికి మెల్లిగా చెప్తూ ఇంకా ఏమన్నట్ట? ఓ కంసరాజా! ఇంకా చెప్పాట ఆయన ఏమని? దేహాన్ని ధరించిన అంటే ఈ శరీరాన్ని ధరించిన వాళ్ళందరికీ కూడా మరణం ఒక వరం లాంటిది.
ఒక దేహం శిథిలం అవగానే, ఆ దేహంలో ఉన్న జీవుడు ఎటువంటి ప్రయత్నం లేకుండానే శిథిలమైన దేహాన్ని హాయిగా వదిలిపెట్టేసి, మళ్ళా కొత్త దేహంలోకి ప్రవేశిస్తాడు. ఇది సహజం. మనం నడిచేటప్పుడు ఒక పాదం ముందు పెట్టిన తర్వాత వెనుక పాదాన్ని ఎత్తుతాం. గడ్డి పురుగు కూడా అంతే గదా! తన ముందు కాళ్ళను ముందుకు చాచి, ఒక ఆకు మీద పెట్టిన తర్వాతనే తన రెండో కాళ్ళను ఎత్తుంది. అలాగే జీవుడు కూడా తాను ధరించబోయే దేహం ముందుగానే ఎంచుకున్న తర్వాతనే అంతకుముందు దేహాన్ని విడిచిపెడతాడు. నూతన దేహంలోకి ప్రవేశిస్తాడు. ఓ కంసరాజా! సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాయి గదా! వారి ప్రతిబింబాలు భూమి మీద ఉన్న జలాశయాల్లో పడుతూ ఉంటాయా? ఆ జలాశయాల్లో ఉన్న నీరు కదిలినప్పుడు సూర్యచంద్రులు ప్రతిబింబాలు కూడా కదిలినట్టు కనిపిస్తాయా? నిజానికి అవి కదులుతాయా చెప్పు మరి? కదలవు గదా! అదే మాదిరిగా ఈ దేహం కూడా మన అవిద్య వలన ఏర్పడింది. మనసు ఈ దేహాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తోంది. దేహధారి అయిన జీవుడు అంటే దేహాన్ని ధరించి ఉన్న జీవుడు. లోపల ఎవరైతే ఆత్మ ఉన్నాడో ఈ దేహాన్ని ఒక చొక్కా వేసుకున్నట్టు వేసుకున్నాడనమాట. ఇదేమి శాశ్వతం కాదు. ఆ చొక్కా చిరిగినట్టుగా ఇది చిరిగిపోతుంది. మళ్ళా ఆ జీవుడు ఏం చేస్తాడప్పుడు ఎలా అయితే వేరే కొత్త చొక్కా వేసుకుంటామో, ఈ జీవుడు కూడా అలా కొత్త చొక్కా లాంటి ఇంకొక దేహాన్ని ఆక్రమిస్తాడనమాట. కానీ ఏమనుకుంటాడు లోపల తెలీదు వాడికి. లోపల జీవుడున్నాడు అన్న విషయం తెలియక ఈ దేహం ఇదన్నీ చేస్తోందనే అహంకారంతోటి ఉంటుంటాడనమాట. నువ్వు ఏదో పూర్వజన్మలో చేసిన సత్కర్మాల ఫలితంగా ఇప్పుడు నువ్వు రాజుగా ప్రజల్ని పాలించే దేహం పొందావు నువ్వు. ఈ జన్మలో కూడా నువ్వు సత్కర్మలు చేస్తే దేవకికి పుట్టబోయే అష్టమ గర్భం వల్ల గాని, మరి ఎవరి వల్ల గాని నీకు అకాల మరణం ఎందుకు సంభవిస్తుంది చెప్పు? నువ్వు చెడ్డ పనులు చేస్తే నీ మరణం నీ వెన్నంటే ఉంటుంది. నీ మరణానికి దేవకి అష్టమ గర్భమే కారణం కానవసరం లేదయ్యోయ్! అంటూ అతనికి మెల్లిగా తగిలేట్టుగా చెప్పాట. ఈ కంసుడు ఉన్నాడు చూసారు మహాక్రూరుడు. రాక్షసంశలో జన్మించాడు వీడు. అతను ఎప్పుడు దుష్టులైన రాక్షసుల మార్గాన్నే అనుసరిస్తుంటాడు. దేవ మార్గాన్ని అవలంబించడసల. ఈ కారణం చేతే వసుదేవుని పలుకులే కంసుల్లోని ఏ మార్పు తేలేకపోయాట. కంసుల్లో ఏ మార్పు తీసుకురాలేదు ఆ మాటలు. కంసుడు దేవకిని చంపడానికే నిశ్చయించుకున్నాడు. తాను ఎన్ని చెప్పినా కంసుడు తన పట్టు విడవకపోవడంతోటి వసుదేవుడు మనసులో ఇలా అనుకున్నాడు. వీడు దుర్మార్గుడు. వీడికి ధర్మసూక్షాలు చెప్పితే తలకెక్కదు. ఏదో ఒక ఉపాయం చేత దేవకిని మృత్యుమొహం నుండి కాపాడాలి. దీనికి 3 మార్గాలున్నాయి. ఒకటి, దేవకికి పుట్టిన కుమారుల వలన కదా వీడికి మృత్యువు. పుట్టిన కుమారులను పుట్టినట్టుగా వీడికి అప్పగిచ్చేస్తాను. అప్పుడైనా తన చెల్లెల్ని వదన ఆపుతాడేమో ఒక ఆలోచనొచ్చిందిట. దేవకికి సంతానం కలిగినప్పుడు తీరిగ్గా చెప్పొచ్చులే రెండవ ఆలోచనొచ్చిందిట. దేవకికి సంతానం కలగకముందే వీడు చస్తాడేమో ఎవరు చూసొచ్చారు? ఇది మూడవది. నాకు కొడుకులు పుట్టిన తర్వాత కూడా కంసుడు చావకుండా బతికి ఉంటే నాకు పుట్టబోయే కొడుకులే వీడిని చంపుతారేమో! విధిని ఎవరూ మార్చలేరు కదా! అలా రకరకాల ఆలోచనలు ఆయనకొచ్చి చివరికి కంసుడితోటి చాలా పొలైట్‌గా మాట్లాడాడట. ఏమని చెప్పాడు? "ఓ కంసరాజా! నువ్వు చాలా సౌమ్యుడివయ్యా! చాలా గుణవంతుడివి, పరాక్రమవంతుడివి. నీకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు కదా! నీకు నీ చెల్లెలు దేవకికి పుట్టబోయే సంతానం వల్ల తప్ప దేవకి వలన ఏమన్నా భయం ఉందా చెప్పు? అటువంటప్పుడు ఎందుకు ఈవిడ్ని చంపడం? ఒక ఆడదాన్ని, అదీ సోదరుడిని చంపాడన్న అపకీర్తొచ్చేస్తుంది నీకు. అయినా ఇప్పుడేగా వివాహమైంది. ఇంకా ఆమె గర్భవతి కావాలి. ఆమెడికి మగ సంతానం కలగాలి. అది 8వ సంతానం కలగాలి. అప్పటి వరకు నీకు మృత్యుభయం లేదు గదా! ఈమెకు సంతానం కలగ్గానే పుట్టిన బిడ్డని పుట్టినట్టుగా తీసుకొచ్చి నీకు అప్పగిచ్చేస్తాను. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనన్నాట. దాంతోటి ఈ కంసుడు అసలే పిచ్చాడు గదా! వాడికి కొంచెం ఈ ఆలోచన నచ్చినట్టుంది. వెంటనే ఏమన్నాడు? అవును కరెక్టే. ఈవిడ్ని చంపితే నాకు అపకీర్తి వస్తుంది అనేసి దేవకిని వదిలిపెట్టాట. బతుకు జీవుడా అనుకుంటూ వసుదేవుడు దేవకి కంసుని బారి నుండి బయటపడ్డారు. ఇంటికి పెళ్లి కూతురుతో సహా క్షేమంగా చేరుకున్నాడు. కాలం గడుస్తోంది. దేవకి గర్భవతి అయింది. మొదటి సంతానం కొడుకు పుట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం వసుదేవుడు పుట్టిన బిడ్డను తీసుకుపోయి కంసునికి అప్పగించాడు. అప్పటికి ఆకాశవాణి మాటల ప్రభావం నుండి బయటపడ్డాడు ఈ కంసుడు. అతని లోపల ఉన్న ఆలోచన శక్తి పనిచేయడం ప్రారంభించింది. వసుదేవుడు తీసుకొచ్చిన మగబిడ్డను చూసి ఇలా అన్నాడు. వసుదేవా, ఈ బిడ్డ నాకు అక్కర్లే. తీసుకునెళ్ళు. నా మరణ కారకుడు నీకు పుట్టబోయే 8వ వాడు. మొదటివాడి వలన నాకెలాంటి భయం లేదు. నీ కుమారుడిని తీసుకెళ్ళిపో అని అన్నాడు. వసుదేవుడు సంతోషంగా తన ప్రథమ సంతానాన్ని తీసుకెళ్ళాడు. తర్వాత దేవకికి వరుసగా 6 మగబిడ్డలు పుట్టారు. కంసుడు వారిని చంపకుండా వదిలిపెట్టాడు. కంసుడు తనకు కలిగిన సంతానాన్ని చంపకుండా తాత్కాలికంగా వదిలిపెట్టాడు అన్న సంతోషం కలిగింది కానీ, మనసులో మాత్రం
వసుదేవునికి కంసుని మీద నమ్మకం లేదనమాట. ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో ఏమో అని భయపడ్డాడు. వసుదేవుడు అనుకున్న ఉపద్రవం నారదుని రూపంలో రానే వచ్చింది. ఒకరోజు నారదుడు కంసుని వద్దకు వచ్చాడు. కంసునితోటి ఇలా అన్నాడు: కుమారా, నీవు సామాన్యుడవు కావు. పూర్వజన్మలో నువ్వు కాలనేమి అనే రాక్షసుడు. అప్పుడు విష్ణు నిన్ను చంపాడు. ఈ జన్మలో నువ్వు కంసుడిగా పుట్టావు. ఈ జన్మలో కూడా నిన్ను చంపడానికి నీ చెల్లెలు దేవకి అష్టమ గర్భంలో పుట్టబోతున్నాడు. నీకు ఒక దేవరహస్యం చెప్తాను విను. భూభారం పెరిగిపోయిందని భూదేవి, బ్రహ్మ వీళ్ళంతా విష్ణువుని ప్రార్థిస్తే విష్ణు మానవుడిగా అవతరిస్తానని మాట ఇచ్చాడు. దేవతలు అందరూ ఆయనకు సహాయకులుగా ఇప్పటికే ఈ భూమి మీద జన్మించారు. వారే వ్రజంలో నివసిస్తున్న నందుడు, అతని భార్యలు, నందుని బంధుమిత్రులు. వసుదేవుడు, నీ చెల్లెలు దేవకి పృష్టివంశం వారు, యాదవులు, వారి బంధువులు, మిత్రులు వీరందరూ దేవతల అంశాలతో జన్మించిన వారే. వీరందరికీ నాయకుడు దేవకి గర్భవాసాన జన్మించి దైత్యులను, రాక్షసులను సంహరిస్తాడు. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండు నాయనా, నారాయణ నారాయణ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాట. కంసుడికి విషయం పూర్తిగా అర్థమైపోయింది. విష్ణు మళ్ళీ తన్ని చంపడానికి తన చెల్లెలి గర్భంలో పెరుగుతున్నాడు అని ఆలోచించట. ఇంక ఉపేక్షించి లాభం లేదనుకుని వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి, ఎవరిద్దరిని? దేవకి వసుదేవుల్ని ఇద్దరిని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేశాడు. అంటే జైల్లో అనమాట. జైల్లో వేసేశాడు. దేవకి వసుదేవులకు పుట్టిన 6 పిల్లలను సంహరించేశాట. ఇంతవరకు ఏమన్నాడు? మరేం పర్వాలేదు పట్టుకుపో, నాకు ఈ పిల్లాడితో సంబంధం లేదు అన్నాడా? అన్నవాడు కాస్త ఈ వీళ్ళందరినీ చంపేశాట. విష్ణువు యాదవుల్లో పుడతాడని తెలిసి యాదవుల మీద విరోధం కూడా పెట్టుకున్నట్ట. కంసుడు యాదవులకు, భోజులకు, అందకులకు అధిపతి తన తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి కారాగారంలో బంధించేశాట. అంటే వీళ్ళందరికీ రాజు అయిన ఉగ్రసేనుడు ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు, ఆయనను కూడా కారాగారంలో పెట్టేట. ఎంత దుర్మార్గుడో చూడండి. తాను మధుర సింహాసనాన్ని అధిష్ఠించి దేశాన్ని నిరంకుశంగా పరిపాలిస్తున్నాడు. ఇక వీడికి ఫ్రెండ్స్ ఎవరో చూడండి. మగధ రాజు జరాసంధుడు ఆశ్రితుడు. కంసునికి ప్రలంబుడు, బకుడు, చాణురుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, ద్వివిధుడు, పూతన, కేసి, ధేనుకుడు, బాణుడు, నరకాసురుడు ఇలాంటి రాక్షసులందా వాడికి మిత్రులుట. వారి సహాయంతోటి కంసుడు యాదవులను నానా రకాలుగా కష్టాలు పెట్టేస్తున్నాడు. కంసుడు పెట్టే బాధలు తట్టుకోలేక చాలామంది యాదవులు కురు, పాంచాల, కేకేయ, సాళ్వ, విదర్భ, కోసల, నిషద అన్న దేశాధిపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించారట. మరికొంతమంది కంసుడు చెప్పిన మాట వింటూ దినదినగండంగా కాలం గడిపేస్తున్నారు. అయితే ఇక్కడ వసుదేవుడు కూడా దేవకిని మాత్రం తన దగ్గర ఉంచుకొని రోహిణి తదితర భార్యలందరూ ఉన్నారు కదా, నందుడు నివసించే వ్రజంలో రహస్యంగా ఉంచాడు వాళ్ళని. కాలం గడుస్తూ ఉంది. కంసుడు వసుదేవునికి, దేవకికి పుట్టిన 6 పుత్రులను సంహరించేశాడు కదా. కాలక్రమేణా దేవకి మళ్ళీ గర్భం ధరించింది. అది ఆవిడికి ఎన్నో గర్భం? 7వ గర్భం అనమాట. తనకు సాయం చేయడానికి యాదవులుగా పుట్టిన దేవతలను కంసుడు కష్టాలు పెడుతున్నాడన్న సంగతి గమనించాడు ఎవరు? మన శ్రీ మహావిష్ణువు. వెంటనే యోగమాయని పిలిచాడట. అంటే శక్తి అమ్మవారిని పిలిచి ఆవిడతోటి ఇలా అన్నాడు: యోగమాయ, నువ్వు వెంటనే నందుడు మొదలగు యాదవులు నివసించే గ్రామానికి వెళ్ళు. అక్కడ వసుదేవుని భార్య రోహిణి, వసుదేవుని ఇతరి భార్యలు కంసునికి భయపడి ఎవరికీ తెలియకుండా నివసిస్తున్నారు. ప్రస్తుతం దేవకి 7వ గర్భం ధరించింది. ఆ గర్భంలో ఆదిశేషువు పెరుగుతున్నాడు. నీవు దేవకి వద్దకి పోయి ఆమెకి తెలియకుండా ఆమె గర్భాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా బయటికి తీసి ఆ గర్భాన్ని గోకులంలో నివసిస్తున్న వసుదేవుని భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. తర్వాత నేను నా అంశతోటి మళ్ళీ దేవకి గర్భంలో ప్రవేశిస్తాను. నువ్వు నందుని భార్య యశోద గర్భంలో ప్రవేశించు. గర్భ సంకర్షణ వలన రోహిణి గర్భం నుండి జన్మించిన కుమారుణ్ణి సంకర్షణుడు అని పిలుస్తారు. ఇతడు గోకులంలో పెరుగుతూ గోకులవాసులకు ఆనందాన్ని కలగజేస్తాడు. కాబట్టి ఇతన్ని రాముడని, ఇతనికి ఎక్కువ బలం ఉండడం వల్ల బలరాముడని పిలుస్తారు అని చెప్పట. తర్వాత ఇంకా అన్నట్ట, ఈ సందర్భంలో నీకో వరం ఇస్తున్నానమ్మా. భూలోకంలో ప్రజలు నిన్ను వాళ్లకు సకల వరాలు, సకల భోగాలు, ఐశ్వర్యాలు ఇచ్చే దేవతగా వివిధమైన పేర్లతోటి నిన్ను పిలుస్తారు. నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్య, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక లాంటి రకరకాల పేర్లతో నిన్ను పూజిస్తారు, ఆరాధిస్తారు. నీకు నివేదనలు అర్పిస్తారు. వారికి నువ్వు కోరిన కోరికలు ఇచ్చి తృప్తిపరుస్తావు అని చెప్పాట.
ఇందులో మనం చూడండి కొంచెం సైంటిఫిక్‌గా ఆలోచిస్తే ఈ రోజుల్లో కూడా మనకు జరుగుతున్నది ఒకటి కనబడుతుంది. ఒక స్త్రీ గర్భంలో నుండి పిండాన్ని తీసి మరొక స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టడం. ఈ ఇతివృత్తం మీద సినిమాలు, నాటకాలు కూడా బోలెడన్ని వచ్చాయి మనకి. 'గర్భగుడి' అనే నాటకం నంది అవార్డ్ కూడా తీసుకుంది. 2013లో వచ్చిన వార్త ప్రకారం సినీ నటుడు 'షారుఖ్ ఖాన్' దంపతులకు అద్దె గర్భం అంటే సరోగేటెడ్ బేబీ కూడా కలిగింది. ఈ సరోగేషన్ ఏదైతే ఉందో అదే ఇందాక ఈ యోగమాయ ద్వారా దేవకి గర్భాన్ని నుండి తీసి అక్కడ పెట్టడం అన్నది చెప్పుకున్నారే అదే అన్నమాట ఇది. అప్పుడు కాలంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే టెక్నికల్‌గా వాటి టర్మ్స్ అండ్ ఇవి వేరుగా ఉన్నాయి అంతే. సరే, కమింగ్ టు ద స్టోరీ. విష్ణు ఆదేశం మేరకు యోగమాయ దేవకి 7వ గర్భంలో నుండి పిండాన్ని ఆమెకు తెలియకుండా జాగ్రత్తగా బయటికి తీసి దాన్ని గోకులంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. దేవకి గర్భస్రావం అయిందని అందరూ అనుకున్నట్ట. రోహిణి ఏమో అక్కడ నవమాసాలు మోసి పండంటి మగబిడ్డను కనేసింది. తర్వాత భగవానుడు వసుదేవుని శరీరంలోకి ప్రవేశించట. ఇంకా ఆయన ఎలా వెలిగిపోతున్నాడంటే ఆ వసుదేవుడు సూర్యుడిలాగా మెరిసిపోతున్నట్ట. ఈ వసుదేవుడిని చూడాలంటే కంసునికి కూడాను చూడలేకపోతున్నట్ట ఆయన. ప్రకాశం ఎంత ప్రకాశంగా ఉందంటే కళ్ళెత్తి చూద్దామంటే తట్టుకోలేకపోతున్నాడు. ఆయన మనసులో, ఎవరి మనసులో, కంసుడి మనసులో కలవరం మొదలైంది. అమ్మో! ఇప్పుడు దేవకికి వచ్చేది 7వ గర్భమా? 8వ గర్భమా? ఎందుకంటే 7వది గర్భస్రావం అయిపోయింది కదా! అబార్షన్ అయింది కదా! అది లెక్కల్లోకొస్తుందా? రాదా? ఈ ఆలోచనతోటి, సందేహాలతోటి వాడి మనసంతా ఆందోళన చెందడం మొదలుపెట్టిందిట. వసుదేవునిలో ఉన్న విష్ణుతేజం వీర్య రూపంలో దేవకీ గర్భంలో ప్రవేశించింది. సకల జగత్తుకు ఆశ్రయభూతుడైన శ్రీ మహావిష్ణువుని తన గర్భంలో ధరించిన దేవకి కంసుని కారాగారంలో బంధింపబడిందనమాట. కుండలో పెట్టిన అగ్ని వలె ప్రకాశిస్తూ ఉందిట ఆవిడ. దేవకి గర్భంలో భగవానుడు పెరుగుతూ ఉండడం వల్ల దేవకి శరీరం కూడాను వింత కాంతితోటి శోభిల్లుతుంది. ఆ ముఖం అంతా ఆనందంతోటి మెరిసిపోతుందంట. ఇదంతా ఒక కంట కనబెడుతూనే ఉన్నాడు ఈ కంసుడు. దేవకి ఇంతకు ముందు గర్భం ధరించినప్పుడు ఇలాంటి కాంతితో ప్రకాశించలేదే, కొంపదేసి విష్ణువు గాని గర్భంలో పెరిగిపోతున్నాడా అని అనుకున్నట్ట. మరి ఈ విష్ణువు పుట్టాడంటే వీడిని చంపకుండా వదిలిపెడతాడా? ఈ ప్రశ్నకి సమాధానం మనం వచ్చే దాంట్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మరి ఆ అష్టమ గర్భంలో జనించేవాడు కంసుడి ప్రాణాలు తీస్తాడా లేదా? మనం వచ్చే దాంట్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.